దయ, జాలి ప్రతి మనిషికి ఉండవలసిన లక్షణాలు. మనసు, మమత, అనురాగం మనసు నిండా ఉండవలసిన లక్షణాలు. కానీ ఈరోజు సమాజంలో మనిషి మానవత్వాన్ని మర్చిపోతున్నాడు. సమాజంలో జరిగే అరాచకాలు కానివ్వండి, లేదా వివిధ రకాల సంఘటనలు కానివ్వండి, ప్రతి మనిషిని, సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఎందుకు జరుగుతుంది? ఏమిటిది? ఈ సమాజం ఎటుపోతుంది? రక్త సంబంధాలు కనుమరుగైపోతున్నాయి, బంధుత్వాలు దూరం అయిపోతున్నాయి. ఏమిటిది? ఎందుకు జరుగుతుంది? దీన్ని మార్చే నాదుడే లేడా? సమాజం మారదా? ఎవరి పాత్ర దీనికి కావాలి? ఈ సంఘటనలపై చర్చించడానికే గౌరవనీయులు సదా నిరంజన్ గారు, అలాగే వారి శ్రీమతి గారు, వాళ్ళ కుటుంబంతో చర్చా కార్యక్రమం సాగుతుంది. ఈ కార్యక్రమంలో ఇరువురు పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం. సి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. సార్, మీరు చాలామందికి తెలిసిన వ్యక్తి అయ్యి ఉండొచ్చు, కానీ మా సి ఛానల్ ప్రేక్షకులు చాలామంది వివరాల గురించి, పరిచయాల గురించి చూస్తూ ఉంటారు. అందు గురించి మా సి ఛానల్ ప్రేక్షకులకు మీ భార్యాభర్తలు ఇద్దరు పరిచయం తప్పనిసరి. కాబట్టి మీ జన్మస్థలం ఎక్కడ? నాది సిర్పూర్ కాగజ్ నగర్, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. ఎక్కడ చదువుకున్నారు సార్? చదువుకుంది 10th క్లాస్ ఇంటర్మీడియట్ వరకు సిర్పూర్ కాగజ్ నగర్ చదువుకున్నాను. ఆ తర్వాత డిగ్రీ వచ్చేసి మంచిర్యాల్, బీపీఎడ్ వచ్చేసి హైదరాబాద్ కూడా. మీ బ్రదర్స్ ఎంతమంది, సిస్టర్స్ ఎంతమంది? ఇద్దరు బ్రదర్స్, 3 అక్కలు, 1 చెల్లి. అందరు హ్యాపీ? అంటే మా పెద్దన్నయ్య గారు డ్యూ టు హార్ట్ అటాక్ ఎక్స్పైర్ అయ్యారు. మా మిగిలిన సిస్టర్స్ ఉన్నారు, అంతా హ్యాపీ. మీ కుటుంబంలో ఎవరైనా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు ఉన్నారా? రాజకీయ రంగంలో అంటే ప్రత్యేకంగా జస్ట్ క్యాజువల్ మా నాన్నగారు తిరిగేవారు, అలాగే వీళ్ళ తాలూకు వాళ్ళు కూడా తిరుగుతుంటారు, అంతే. కానీ పెద్ద టాప్ లెవెల్ అయితే ఏమిటి లేదు. ఉద్యోగస్తులు అంటే మీ కుటుంబంలో, అంటే మీ తల్లి తండ్రికి సంబంధించిన వ్యక్తుల్లో మీరే ఉద్యోగస్తులా? లేదు, మా అన్నయ్య కూడా, రెండో అన్నయ్య, పెద్దన్నయ్య కూడా ఉద్యోగస్తుడే, ఎక్స్పైర్డ్ అయిపోయారు. ఏం చేసేవారు? ఆయన ఇక్కడ సర్సిల్క్లో జాబ్ చేసేవారు, ఫ్యాక్టరీలో. మళ్ళీ రెండో అన్నయ్య వచ్చేసి ఎయిర్ ఫోర్స్లో చేశారు. ఆ తర్వాత రిటైర్మెంట్ అయిపోయి ఇప్పుడు ప్రిన్సిపల్ ఫర్ పిఆర్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజ్. మీది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. అంటే బంధుత్వం ఉన్న కుటుంబం మీది? మా అమ్మ తమ్ముని కూతురు, అంటే కూతురు. పిల్లలు ఎంతమంది సార్? నాకు 2 బాబులు. ఏం చేస్తున్నారు? పెద్దవాడిది ఇంజనీరింగ్ అయింది అండ్ రెండోవాడిది ఎంబీబీఎస్ పోయి ఎండీ చేస్తున్నారు. సంతోషం. మేడం గారు, మీరు మీ పూర్తి పేరు, మీ జన్మస్థలం? నా పేరు విజయశాంత్ అండి. నా జన్మస్థలం కొత్తగూడెం దగ్గర రామవరం, చిన్న కుగ్రామం, ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లా. ఎంతమంది బ్రదర్స్? నాకు 3 అన్నయ్యలు, 1 తమ్ముడు. సిస్టర్స్? చెల్లి, అక్క. మీ కుటుంబంలో ఎవరైనా రాజకీయ పరంగా ఏమైనా ఉన్నారా? అన్నయ్య కొంచెం బాగా యాక్టివ్గా ఉంటాడు, పొలిటికల్ గా తిరుగుతారు. డిసిసి అధ్యక్షులు, వనమ దగ్గర రైట్ హ్యాండ్ ఉంటారు, కొత్తగూడెం నియోజకవర్గం. ఏ పేరండి? మోతుకూరు ధర్మారావు గారు. ధర్మారావు గారు మీ బ్రదర్ అన్నమాట. మీరు చదువుకున్నది కూడా అక్కడేనా? 10th క్లాస్ చదవగానే వీళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు. తర్వాత బాగా అంటే పిల్లలు అయిపోయిన తర్వాత చదువుకోవడానికి అవకాశం ఇచ్చారు. అన్ని డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కొత్తగూడెం. తర్వాత బిఏ ఎక్స్టర్నల్ 1 సిట్టింగ్ రాసాను కాకతీయ యూనివర్సిటీ. తర్వాత ఎంఏ ఎక్స్టర్నల్ 1 సిట్టింగ్. తర్వాత ఎల్ఎల్బి మానేర్ లా కాలేజ్ ఖమ్మం నుండి చేశాను, కాకతీయ యూనివర్సిటీ. ఇప్పుడు ప్రాక్టీస్ ఎక్కడ చేస్తున్నారు? ఖమ్మం. ఇప్పుడు రైట్ నో పిహెచ్డి చేస్తాను కేబీలో. ఎక్కడ? కాకతీయ యూనివర్సిటీ. కాకతీయ యూనివర్సిటీ స్కాలర్ ఆఫ్ హ్యాపీ లైఫ్. బాగా సంతోషం. ప్రత్యేకంగా మీకోసం సరికొత్త ఆవిష్కరణ రేట్ ట్యాగ్ తో 11 నెలల ప్రత్యేక పొదుపు పథకం శ్రీ వైభవలక్ష్మి సేవింగ్స్ స్కీమ్ లో చేరండి. 12వ ఇన్స్టాల్మెంట్ ఉచితంగా పొందండి. 1000, 2000, 5000, 10,000. చాయిస్ మీదే, బంగారము మీదే. స్వచ్ఛమైన బంగారం, ఖచ్చితమైన నమ్మకం. శ్రీ వెంకట్రామ జ్యువెలర్స్. శ్రీ వెంకట్రామ జ్యువెలర్స్ ప్రొప్రైటర్ రాయపూడి వెంకట్రామారావు, రాయపూడి రంజిత్ కుమార్, గాంధీ చౌక్, ఖమ్మం. సార్, సమాజంలో చాలా సమస్యలు ఉన్నాయి. కొన్ని సమస్యలు ఒక పురుషుడు, అతను యువకుడు అవ్వచ్చు, వృద్ధాప్యంలో ఉండొచ్చు, మధ్యవర్తిత్వంలో ఉండొచ్చు. పురుషుడు అనే వ్యక్తికే చెడ్డ పేరు ఎక్కువగా కనపడుతుంది. ఈ విధంగా చూసుకుంటే అసలు మనిషికి మనసు ఉందా అనే ఒక క్వశ్చన్ మార్క్ తీసుకోవాల్సి వస్తుంది. నిజంగా మనసు ఉంటే మనిషి ఒక మృగంలా కొన్ని విషయాలు ఎందుకు మాట్లాడు? ఇది సమాజం తప్ప,
పెంపకంలో తప్ప? అసలు ఈరోజు మనిషి మానవత్వాన్ని మర్చిపోకుండా ఉండాలంటే ఏ విధంగా ఆయన నడవడిక ఉండాలి అనే దాని మీద మీ చక్కటి ఒక భావన మా సి ఛానల్ ప్రేక్షకులకు అందించండి సార్. చాలా మంచి ప్రశ్న సార్. సమాజంలో ప్రతి మనిషికి మనసు అనేది కంపల్సరీ ఉండాలి. పుట్టుకతోటే మనిషి గొప్పవాడు కాలేడు. పుట్టినప్పుడు ఉండే పరిస్థితులను బట్టి, సమాజంలో పరిస్థితులను బట్టి, అతనికి ఎదురయ్యే సమస్యలను బట్టి మనిషి మారుతూ ఉంటాడు. నేను చాలామంది మా డిపార్ట్మెంట్ పరంగా చాలామంది పిల్లలు చూస్తుంటాను. ఆ పిల్లవాడు అలా ఎదగడానికి కారణం ఏమై ఉంటుంది అని చెప్పి చాలామంది అప్రెంటిస్ ఉంటారు. చిన్నప్పుడు వాళ్ళు అతని పిల్లగానికి కమ్సే బట్టలు ఇవ్వడానికి కానీ, స్కూల్కి వెళ్ళడానికి కానీ ఏమీ లేకుండా ఆర్ఫన్ స్కూల్స్ వేస్తుంటారు. ఆ పరిస్థితుల్లో అతను వేరే వాళ్ళని చూస్తుంటాడు. వాళ్ళ లెక్క తను కూడా మంచిగా స్కూల్కి వెళ్ళాలని, మంచి బట్టలు వేసుకోవాలని, మంచి తిండి తినాలని చెప్పేసి ఆలోచిస్తుంటాడు. అతని రిలేటివ్స్ కూడా చాలామంది ఉంటారు, చూస్తూనే ఉంటారు, కానీ అతను చేయూత ఇవ్వరు. అతను కనీసం ఎదిగిస్తామన్న ఆలోచన కూడా వాళ్ళకి రాదు. అలాంటి పరిస్థితుల్లో వాడు ఏదో చేయాలన్న తప్పంతో ఏదో తప్పుటాడు చేస్తుంటాడు. అల్టిమేట్లీ రాంగ్ ట్రాక్లో పడుతుంటాడు. ఇదే మూమెంట్లో కూడా ఎవరినో అలాంటి పరిస్థితి అతన్ని క్యాచ్ చేయాలనే రాంగ్ అఫెండర్స్ టైపులు చాలామంది ఉంటుంటారు. ఇది ఎవరు తప్పు అంటే ఖచ్చితంగా చెప్పాలంటే సొసైటీలో ప్రతి ఒక్కరి తప్పు. అది మనం చూస్తున్నాము. కేవలం మనం ఎంతవరకు చూస్తుంటాం, మన పిల్లల వరకే చూస్తుంటాం. వేరే పిల్లవాడు వేరే అతని గురించి అసలు ఆలోచనే రాదు. ఇంకోటి, చాలామంది మృగాలుగా మారుతున్నారు మగవాళ్ళు అని చెప్పి మీరు మగవాళ్ళనే క్లెయిమ్ చేశారు. వాస్తవానిగా ప్రతి ఒక్కరి ప్రాబ్లం ఉంది. సమాజం లోపల మగవానికి ఆలోచన రావడానికి దోహదం కూడా చాలామంది నుంచి ఉంటుంది. సినిమాలు తీసుకోండి, సినిమాల పరంగా లేడీస్ బయట కూడా ఫ్యాషన్ ప్రపంచంలో తేడా వస్తుంది. మీరు ఫారిన్ కంట్రీస్ తీసుకోండి, అమ్మాయిలు కంప్లీట్ చాలా తక్కువ బట్టలతో వెళ్తుంటారు, కానీ అక్కడ పబ్లిక్కి ఆ ఆలోచన రాదు, అలా చూడాలన్న ఆలోచన కూడా రాదు. కానీ మన ఈ సొసైటీలో ఒక అమ్మాయి కనుక కొద్దిగా తక్కువ బట్టలు వేసుకున్నా 10 మంది చూస్తుంటారు. అంటే అది లోపం ఎక్కడంటే మన టెండెన్సీలో లోపం. అది ఎవరు తీసుకురావాలి? ఆ సొసైటీ ప్రతిసారి స్టెప్ వైజ్ మన సొసైటీలో ఆ భావన ఎలాంటి చూడడం అనేది తప్పు, మృగంగా మారకూడదు అన్న ఆలోచన కంప్లీట్ సొసైటీ నుంచి తీసుకురావాలి. అటు ఆ పిల్లవాడిని తీసుకున్నా, ఇలా ఈ పెద్దవాళ్ళు ఇంత ఎదిగిన వాళ్ళు కూడా ఆ మైండ్లో ఆలోచన వస్తుంది అంటే సొసైటీలో మనము డెవలప్ కాలేకపోతున్నాం. డెవలప్ కావాలి, ప్రతి ఒక్కరు కావాలి. కంపల్సరీ ఎథిక్స్ అనేది ఒకరొకరు ఫాలో కావాలి. ఆ ఎథిక్స్ ఫాలో కావట్లేదు. ఫాలో కాకపోవడానికి కూడా రీజన్ ఏంటంటే ఎక్కడ ఎథిక్స్ని డెవలప్ చేయాలని సబ్జెక్ట్ ఎక్కడా లేదు. డిపార్ట్మెంట్ పరంగా కానీ, లేకపోతే గవర్నమెంట్ పరంగా కానీ, లేకపోతే పబ్లిక్లో వచ్చేసరికి ప్రతి ఒక్కరూ తనవాడు తప్పు చేస్తే ఏముంది పబ్లికే ఇంతుంది, సొసైటీ ఇంతుంది అని చెప్పి కామెంట్ చేస్తుంటారు. కానీ మా ఉంది కూడా తప్పు చేసినప్పుడు తప్పు లేదు. వాడి రీసెంట్లీ చాలా చోట్ల ప్లేస్లలో చూసాము. ఈవెన్ వరంగల్లో రీసెంట్లో ఒక ఇన్సిడెంట్ అయింది. ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఏమంటారంటే ఉంటారుగా, కరెక్ట్ మావాడు తప్పు చేశాడు, వాడికి ఆ శిక్ష పడాల్సిందే అంటారు. కానీ కోర్టు వరకు వెళ్ళే వరకు దే ఫైట్ ఫర్ హిమ్. అంటే ఆ తప్పుని వాళ్ళు అక్కడ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అంటే ఎవరు తప్పది? ఆలోచన పరంగా నా వరకు వచ్చేసరికి నేను ఆ తప్పును కూడా నేను కప్పించుకోవడానికి ట్రై చేస్తుంటాను. సొసైటీలో ఈ భావన పోవాలి. ప్రతి ఒక్కరు ఏ లెవెల్కి వచ్చేసినా కానీ, ఈవెన్ పవర్టీ కాడి నుంచి మొదలు పెడితే పెద్ద లెవెల్ వరకు వచ్చేసినా కానీ, నేను నా సెల్ఫిష్నెస్ కొంచెం దూరం పెట్టుకుంటే ఖచ్చితంగా సొసైటీ బాగుపడుతుంది. ఈ మృగాల ఆలోచన ధోరణి పోవాలన్నా కానీ మనం కొద్దిగా ప్రతి ఒక్క స్టెప్ వైజ్ చూసుకుంటూ వెళ్ళాలి. అది తప్ప కాదా అనే ఆలోచన చేసుకుంటే, ఒక్క నిమిషం ఆలోచించుకుంటే అది తప్పు అనుకుంటే ఖచ్చితంగా సెటప్ అవుతారు. సమాజంలో కూడా ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతుంటారు. ఖచ్చితంగా తల్లిదండ్రుల్లో ఉండాలి సార్. ప్రతి పిల్లవానికి మనము నేర్పించే పద్ధతిని ప్రకారంగా పేరెంట్స్ని చూసి, ప్రతి ఒక్కరికి ఒక గైడ్ ఉంటాడు, ఒక టీచర్ ఉంటాడు. ఆ టీచర్ ఎవరంటే స్టార్టింగ్లో చిన్నపిల్లలకి పేరెంట్సే గైడ్. పేరెంట్ ఎలా చేస్తుంటే వాళ్ళని చూస్తుంటారు. ఆ తర్వాత స్కూల్లో కూడా అట్మాస్ఫియర్ అనేది అలా తయారు కావాలి. ప్రతి మనం పిల్లల్లో ఇంట్లో ఎంత పేరెంట్స్ చెప్పినా స్కూల్కి వెళ్ళే వారికి అట్మాస్ఫియర్ మంచిగా ఉంటే ఖచ్చితంగా అతను డెవలప్ అవుతాడు. వాళ్ళ టీచర్స్ ఏదో టీచ్ చేయాల్సిన అవసరం లేదు. చాలా స్కూల్స్ కాలేజెస్ లెవెల్లో అబ్జర్వ్ చేస్తూనే వాడు ఎదుటి ప్రత్యర్థి వేరే అతను చదువుకుంటుంటే అదే అతను చదువుకుంటున్నాను నేను కూడా చదువుకోవాలనే ఆలోచనతో చదువుకుంటుంటాడు. అదే పిల్లలు ఇంకా వేరే డిస్టర్బెన్స్ వేరే యాక్టివిటీస్ చేస్తుంటే వీని కాన్సెప్ట్ కూడా అటు వెళ్ళిపోతుంటుంది.
సో ఇది సమాజంలో ఆ తర్వాత స్కూల్స్ తర్వాత వచ్చేసి ఓపెన్లో పబ్లిక్లో సొసైటీ లోపల అందరు ఎలా ఉంటారు. కొన్ని లొకాలిటీస్లో చాలా ఫాస్ట్గా ఉంటారు, నోటి నుంచి మాట తప్పు కూడా రాదు, స్పష్టమైన వర్డ్స్ ఉంటాయి, స్పష్టమైన లాంగ్వేజ్ ఉంటుంది, ఎక్కడ తప్పు మాట్లాడాలన్నా మాట్లాడలేడు. అదే కొన్ని లొకాలిటీలు ఉంటాయి, ఎప్పుడు వెళ్ళినా కానీ అది క్యాజువల్ అఫ్ కోర్స్, కానీ అన్ని తిట్లతోటి కూడిన భాషణ ఉంటుంది, అది వాళ్ళకి తప్పుగా ఉండదు. అంటే ఇక్కడ ఈ వ్యక్తి నోటి నుంచి ఎట్టి పరిస్థితిలో నోటి నుంచి తప్పు మాట రాదు, ఆ నోటి నుంచి ఖచ్చితంగా తప్పులే వస్తుంటాయి, అతనికి తప్పు అన్న భావన కూడా ఉండదు. అంటే ప్రాబ్లం ఏంటంటే సొసైటీలో ప్రాబ్లము, ఆ కాలేజ్ స్కూల్స్ లెవెల్ ప్రాబ్లం, అలాగే పేరెంట్స్ లెవెల్ ప్రాబ్లం. పేరెంట్స్ చిన్నప్పుడు కనుక ఊకే తల్లిదండ్రులు కొట్లాడుకుంటుంటే ఆ పిల్లలకి ఏమొస్తారు, ఓహో తల్లిదండ్రులు కొట్టుకోవడం సహజము అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అదే వాళ్ళు మంచిగా అన్యోన్యంగా ఉంటే పేరెంట్స్ అంటే ఇట్లా ఉండాలి అన్న ఫీలింగ్ వస్తుంది. అలాగే సొసైటీలో కూడా ఊకే కొట్టుకునే గొడవలు అవుతుంటే వాడికి ఏంటి ఆ ఫీలింగ్లో ఈ సొసైటీ అంటే ఇలా ఉంటుందని. లేదు, చాలా పాష్గా ఉండి మంచిగా మాట్లాడుతూ స్పష్టంగా మాట్లాడుతూ ఒక మంచి భావనలతో మాట్లాడుతుంటే ఖచ్చితంగా వాడికి ఆ ఫీలింగ్ వస్తుంది. ఇదన్నిటికీ కారణం ఏంటంటే కంప్లీట్ ప్రతి ఒక్కరూ రెస్పాన్సిబిలిటీ. మనం సొసైటీని డెవలప్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఎక్కడ లగ్నం అవుతుందో, ఈవెన్ ఇంక్లూడింగ్ పాలిటిక్స్ లెవెల్కి నేను పోదలుచుకోలేదు. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో ఇప్పటివరకు కలిసిన వాళ్ళు రేపు తిట్టుకుంటున్నారు. ఈ కాన్సెప్ట్ అదే మొన్న మనం దగ్గర తీసాం కదా, ఇప్పుడు ఆ మాట అంటే మళ్ళీ ఎలా అవుతుంది, పబ్లిక్ ఎలా రియాక్ట్ అవుతుంది అన్న కాన్సెప్ట్ కూడా చాలామంది మర్చిపోతున్నారు. కాబట్టి మనం ప్రతి ఒక్కరూ ఎవ్రీబడి మనం సిటిజన్ ఫీల్ కావాలి. నేను ఎంత పెద్ద ఆఫీసర్ అయినా లేదా ఏదైనా కానీ బీ యాజ్ ఏ గుడ్ సిటిజన్, అప్పుడు ఖచ్చితంగా సొసైటీ బాగుపడుతుంది. సంతోషం. ఈ రోజుల్లో సమాజంలో చూస్తున్నారు, చాలామంది ఆడపిల్లలు బయటికి వెళ్ళాలన్నా ఇంట్లో ఉండాలన్నా భయపడతారు. ఆ భయం మనసులో వచ్చేదా లేదా సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని జరిగే అరాచకాలను బట్టి భయపడతారు అన్నది మనం కొంచెం పక్కన పెడదాం. ప్రతి ఆడపిల్ల ధైర్యంగా ఉండాలి, మనసు గట్టిపడి ధైర్యంగా ఉండాలి. ఇంట్లో ఉన్న ఒక్కరితే ఉన్నా ఏం అవుద్దులే అనుకుని, అలాగే బయటికి వెళ్ళి రాగలను అనే ధైర్యం ఉండాలంటే ఆ ఆడపిల్ల చిన్నప్పటి నుంచి ఏ విధంగా భావన, ఏ విధమైన కల్చర్ నేర్చుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా చెప్తే పిల్ల సమాజంలో ఒక మహిళ, ఒక వీరనారిలాగా తయారవుద్ది అనేది మా ప్రశ్న. దానికి మా సి ఛానల్ ప్రేక్షకులకు మీరు మంచి సందేశాన్ని ఇవ్వండి. తప్పకుండా అండి. మహిళకి ఫస్ట్ కావాల్సింది కుటుంబ సపోర్ట్. ముఖ్యంగా కుటుంబ పరంగా ఆమెకి బాగా సపోర్ట్ అవసరం ఉంది. నేను అనుకుంటున్నాను ఈరోజు అంటే మహిళ కానీ అంటే ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఆడపిల్లలు అని బాగా తక్కువగా చూసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆడపిల్లల్ని చాలా ఇదిగా పెంచుతున్నారు. వాళ్ళ నమ్మకాలు తగ్గట్టు అంటే వాళ్ళ చాయిస్ తగ్గట్టు అంటే వాళ్ళ అభిరుచులకు తగ్గట్టుగా వాళ్ళని చదివిస్తున్నారు. అలాగే అంటే విద్యాపరంగా మాత్రం అమ్మాయిలకి వాళ్ళు కోరుకున్న విద్యను అందిస్తున్నారు. కుటుంబంలో కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ కూడా పెట్టగలుగుతున్నారు. అంటే పెళ్ళికి ఫస్ట్ ప్రాధాన్యత ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు స్త్రీని విద్యాపరంగా సంస్కరించుకోవడం అనేది ప్రాధాన్యంగా పెట్టుకొని ఎడ్యుకేషన్ వైపు చాలా గొప్పగా ఉంది అమ్మాయిది. తర్వాత అట్లనే ఆర్థిక స్వేచ్ఛ వైపు కూడా అమ్మాయిని బాగా అంటే పేరెంట్స్ కానివ్వండి, రాజకీయ రంగంలో అవకాశాలు కానివ్వండి, సామాజిక పరమైన అవకాశాలు కానివ్వండి, ఏ విధంలో అంటే మనకి రిజర్వేషన్స్, మన ప్రభుత్వపరమైన రిజర్వేషన్స్ కానివ్వండి, అమ్మాయికి చాలా అవకాశాలని బట్టి కూడా అంటే సమాజంలో చాలా మార్పు ఉంది. ఎక్కడో ఒక 2-3 సంఘటనలు మినహాయించి అంటే మనం దగ్గరగా ఇప్పుడు అందరూ ఒక బండి కొన్నాము గమ్యం చేరుతాము అనే ఆలోచనతోటే ఉంటుంది తప్ప యాక్సిడెంట్ అవుతుందని ఎవ్వరు ఆ బండి నడపరు. అట్లనే అమ్మాయి ఫ్రీగా తిరగాలి, అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశం కనుక 1-2 సంఘటనలు జరుగుతున్నాయి. అది బాధాకరం. కానీ నాకు తెలిసి నేను ప్రజెంట్గా నేను ఒక మహిళగా 10వ తరగతి చదువుకున్న అమ్మాయిగా నాకు చాలా అవకాశాలు వచ్చినాయి. ఒకటి ఏంటంటే మహిళ స్వీయ రక్షణ, ఆమె రక్షణ అనేది ఆమె ఆలోచించుకోవాలి. ఆమె వేషభాషలు ఎలా ఉన్నాయి, ఆమె బిహేవియర్ ఎలా ఉంది, ఆమె సొసైటీలో ఎటు వెళ్తుంది, ఏం చేస్తున్నా అంటే నిర్దిష్టమైన లక్ష్యం వైపు ఆమె పోవట్లేదా, ఎక్కడున్నా ముందు స్త్రీకి మాత్రం భారతదేశ సొసైటీలో స్త్రీకి ఎక్కడైనా స్త్రీకి క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ దాన్ని ఆమె నిలబెట్టుకోవాలి, ప్లస్ పరిస్థితులు కూడా కొంచెం సహకరించాలి తప్పకుండా. అలాంటివి జరుగుతున్నా కూడా స్త్రీని అంటే ఏదో ఎవరో చేస్తారని కాదండి. నాకు తెలిసి ఆమె చేతిలోనే 70 to 80% ఆమె చేతిలోనే ఉంటుంది. మనల్ని అంటే ఇప్పుడు నేను మన బిహేవియర్ కరెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కళ్ళమే ఇంట్లో ఉన్నాం,
చుట్టూ తలుపులు వేసుకోవాలి, ప్రికాషనరీ మెజర్, ఓ సెల్ దగ్గర పెట్టుకోవడము, ఫోన్లు దగ్గర పెట్టుకోవడము, మన 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 ప్లానింగ్ అంతా, మన ప్రోగ్రామ్ అంతా చుట్టుపక్కల వాళ్ళకి మనం ఒక్కళ్ళు ఉన్నామనే ఇంటిమేషన్ ఇవ్వకుండా. అంటే ఫస్ట్ మనము, నాకు తెలిసి ప్రతి పౌరులైనా పోలీసే, యూనిఫామ్ లేని పోలీసే. మనకేదో జరిగితే తప్ప పోలీసు వాళ్ళు రారండి. అంటే మనమే మనకు ప్రొటెక్షన్ ఉండాలి. అలాంటి విధంగా స్త్రీని పెంచాలి. అంటే ఒక బాలికను అలా పెంచాలి. పెంచకుండా ఆమె ఎన్ని యుగాలు, ఎన్ని దశాబ్దాలు దాటినా కూడా ఆమె సబల అబల అనే డిస్క్రిప్షన్ తోటే పోతుంది తప్ప ఆమె ఏం చేయగలదు? చాలా చేయగలదు. ఏంటి, రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది, ఆమెను ఎవరో అంటారు, ఏ అరవలేదా, తన్నలేదా? నీకు విల్లు ఉంటుంది. ఏదో అంటే 4-5 లేపుకొని పోయిన ఒక ఇన్సిడెంట్ని చాలా గొప్పగా చూపిస్తున్నారు. నేను ఒక అడ్వకేట్ అండి. నిజంగా కూడా అలాంటి జరిగే దాంట్లో మన దోషం లేదా? ఒక స్త్రీగా మనకి చేతులు లేవా, కాళ్ళు లేవా, నోరు లేవా? ప్రతి పని మెదడుతో సహా ప్రతిదీ మనం చేయగలిగితే తప్పకుండా మనం పురుషుల కంటే బలంగా ఉంటాం. వాళ్ళని మృగాలుగా కాదండి, మృగాలను ఏం చేస్తాం, అడవిలో పంపిస్తాం. అలా అంత ధైర్యవంతురాలుగా స్త్రీ ఉండాలి తప్పకుండా. ఇంకా చాలా 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 మనం చేయొచ్చు. అంతరిక్షాలలో ఎగ్జాంపుల్ 1-2 ఎగ్జాంపుల్స్ కాకుండా మహిళలు బయటికి వస్తున్నారండి, చాలా బాగుంది. మహిళా స్వాతంత్రం అనేది మేము చూస్తూనే ఉన్నాం. 1-2 ఇన్సిడెంట్లను పట్టుకొని అమ్మాయిల వేషధారణ బాగాలేదు అని అంటే, ఆ వేషధారణకి ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇల్లే అండి. తల్లికి అంటే కూతుర్ని పెంచే తల్లికి తెలియాలి ఎట్లా పెంచుతున్నాం అనేది. ఎందుకంటే ఆమె ఆల్రెడీ ఆ స్టేజ్లో ఉంటుంది. తనకేం తక్కువ, తనకేం ఎక్కువ అనేది ఆమెకు తెలిసి ఉంటుంది. కాబట్టి ఆమె అంటే ఇప్పుడు ఒక చదువుకోని మహిళ తన ఇంటిని ఎంత తక్కువగా చూసుకోగలిగింది, అదే పక్కన చదువుకున్న మహిళ అంటే మేబీ ఆమె కాన్సన్ట్రేట్ చేయలేకపోవచ్చు ఇంటిని, కాకపోతే ఆమె ఆర్థిక పరంగా అవన్నీ అందించగలదు. కానీ అట్లా అంటే ఏ స్టేజ్ వరకు ఒక అమ్మాయికి తల్లి అవసరము, 14-15 ఏళ్ళ వరకు అమ్మాయికి తల్లి అవసరం. ఆ స్టేజ్లో ఆమెకు ఒకవేళ ఆర్థిక పరంగా ఆమెకి మీన్స్ లేకపోతే, అంటే ఆమెకు వసతులు కల్పించుకోలేకపోతే ఆమె ఉద్యోగం చేయాల్సి వస్తుంది. ఇలాంటివి కొన్ని మనం చూసుకోవాలి. దానికి గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక సొంత టీచరే తన పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించడానికి ఇష్టపడట్లేదు. వాళ్ళ పిల్లల్ని కాన్వెంట్లో పంపిస్తారు. అంటే గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలు కూడా బాగాలేవు. కాబట్టి కొంచెం ప్రభుత్వం మాత్రం దృష్టి పెట్టాలండి. ప్రతి ఇన్స్టిట్యూషన్ని కొంచెం నైతిక పరంగా, నీతి పరంగా బాగా చూసుకునేలా ఉండాలండి. ఇప్పుడు ప్రతి స్కూల్స్ అన్నిట్లో ఏ ఇన్స్టిట్యూషన్ అయినా గవర్నమెంట్ అంటే గవర్నమెంటే కదా అనేది తగ్గి, ఎస్ గవర్నమెంట్ మనకి ఇవి ప్రొవైడ్ చేస్తుంది, ఇంత బాగుంది. ప్రతి విషయంలోనూ చాలా గట్టి నిర్ణయాలు ప్రభుత్వం కూడా, సమాజం కూడా, ప్రతి సిటిజన్. ఇప్పుడు నేనున్నా అండి నిజంగా, అంటే ఇందాక సార్ చెప్పినట్టు అంటే నైతిక విలువలు అనేది సామాజిక విలువలతో కూడున్నాయండి. అవి చాలా అవసరం కూడా. ఇంకొకటి, ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఆగి మనం చూడం. ఎందుకంటే మనకు సాక్ష్యం చెప్పాల్సి వస్తుంది. మనకు అసలు అవసరం లేదు. ఒక సిటిజన్ 800 ఏళ్ళు బతుకుతామండి మనం, 60-70 ఏళ్ళు. ఆ 70 ఏళ్ళ జీవితంలో ప్రతిరోజు ఇంటికి వచ్చి హాయిగా నిద్రపోయేటట్టు ప్రతి సిటిజన్ ఉంటే నేను తప్పకుండా గొప్ప సమాజాన్ని మనం ఇస్తామండి. అది అందరికీ తెలిసిన చిన్న చిన్న విషయాలు. ఒక స్త్రీగా నేను ప్రతిసారి ఆగితే, నేను ఎవరికైనా ఖర్చు పెడితే అంటే చాలామంది విజయశాంత గారు ఉంటే పెట్టేస్తారు, ఆమె తెలివి తక్కువది. కాదండి, నేను తెలివి తక్కువదని కాదు. ఎందుకంటే నాతో పాటు నా చుట్టూ ఉన్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉండాలని చూసుకుంటా. డబ్బుకు నేను చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తాను. ఎందుకంటే డబ్బు మనం తయారు చేసినండి. నైతిక విలువలు, మానవతా విలువలు అనేది అవి గొప్పకుంటాయి. అవి మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు చాలా ఉందండి. థ్యాంక్ యూ అండి, మీ సీజీ ఛానల్ వాళ్ళు ఇంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీ. సార్, ఈరోజు సమాజంలో యువత చాలా మట్టుకు కొన్ని తెలిసి కొన్ని తెలియకుండా ప్రేమ పెళ్ళిళ్ళ వైపు మొగ్గు. సరే, వాళ్ళు తెగించి ప్రేమ పెళ్లి చేసుకుంటున్నారా అంటే కొన్ని చోట్ల చివరికి వచ్చేటప్పటికి ఆత్మహత్యల స్టేజ్ వస్తుంది. కొన్ని చోట్ల తల్లిదండ్రిని, అటు తల్లిదండ్రిని ఇటు తల్లిదండ్రిని కూడా ఒప్పించలేకపోతారు. ఈ యువతలో ఈ ప్రేమ అనే ఆకర్షణ భావన ఎందుకు వస్తుంది? యువత కొంతకాలం తల్లిదండ్రికి శోభ కలిగించకుండా ఒక చెప్పిన పెళ్లి చేసుకుంటాం, లేదా ప్రేమిస్తే తల్లిదండ్రులు ఒప్పించి చేసుకోవాలంటే వాళ్ళు ఎటువంటి భావాలు ఉండాలా అనే దాని మీద మీరు మా ప్రేక్షకులకు మంచి సందేశాలు ఇవ్వండి. ఇప్పుడు యూత్లో అంతకుముందు గతంలో పెళ్ళిళ్ళు ఎలా అయ్యేటి అంటే చిన్న ఏజ్లోనే మ్యారేజ్ అయిపోయేది. చిన్న ఏజ్లో మ్యారేజ్ అయ్యేప్పుడు అప్పటికి ఇంకా యూత్ రాక వాళ్ళ అట్రాక్షన్లో లేకుండానే మ్యారేజ్ అయిపోయేది, మంచో చెడు. కానీ ఈ మూమెంట్లో ఏమవుతుందంటే సర్టెన్ ఏజ్ దాటిన తర్వాత యూత్ వచ్చేస్తుంది, అట్రాక్షన్ అవుతుంది. అట్రాక్షన్ లోపల వాళ్ళు ఇద్దరు లవ్ చేసుకుంటారు.
ప్రాబ్లం వచ్చిందల్లా లవ్ చేసుకున్నంత వరకు బాగానే ఉంటుంది, కానీ కన్విన్స్ చేసే కెపాసిటీ ఉండాలి పేరెంట్స్ కానీ సమాజంలో కానీ. మెయిన్గా అన్ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేషన్, ఒక వర్గము ఎడ్యుకేటెడ్ అయి ఉండి ఇంకోరు అన్ఎడ్యుకేటెడ్ అయి ఉంటే ఏ పేరెంట్కైనా ఇష్టం ఉండదు, పిల్లల పేరెంట్స్కి. ఇంకోటి వాళ్ళ స్టేటస్, కొంతమంది వీకర్ సెక్షన్ అంటే కొంత ఆర్థికంగా లో అయి ఉంటుంది, కొంతమంది పెద్ద ఎక్కువ ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్కి డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాబట్టి ఇంకో థర్డ్ పాయింట్ ఏంటంటే కమ్యూనిటీ పరంగా, క్యాస్ట్ పరంగా కూడా ఒక ఫ్యామిలీ వాళ్ళు ఒక క్యాస్ట్ ఉండేసి ఇంకోటి వేరే క్యాస్ట్ ఉన్నా కానీ ఇద్దరి మధ్యలో వాళ్ళ పేరెంట్స్కి డిఫరెన్సెస్ ఉంటాయి. అయితే లవ్ చేసేటప్పుడు ఈ యూత్కి ఇవన్నీ పట్టింపు ఉండదు, ఆటోమేటిక్ లవ్లో పడిపోతుంటారు. వాడు బీదవాడా ధనవంతుడా, ఆ క్యాస్టా ఈ క్యాస్టా, లేకపోతే చదువుకున్నవాడా చదువులేనివాడా, ఇవన్నీ చూడదు, అట్రాక్ట్ అయిపోతారు, లవ్ అయిపోతుంది. ఆ సిచ్యువేషన్ లోపల దే వాంట్ ఈచ్ అదర్. కానీ ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది ఏంటంటే మనల్ని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి వెళ్ళిన తర్వాత వాళ్ళ పరువు ప్రతిష్టలు కూడా సమాజంలో కాపాడవలసిన బాధ్యత యూత్కి ఉంటుంది. అది పరిగణలో తీసుకోవాలి. లవ్ తప్పు అని నేను అనట్లేదు, ఖచ్చితంగా లవ్ చేయాలి. కానీ చేసే ముందు మనం ఏంటి, మన సిచ్యువేషన్ ఏంటి, అట్ ద సేమ్ టైం పేరెంట్స్ యొక్క వాళ్ళ విల్ ఏంటిది, సమాజంలో వాళ్ళ పలుకుబడి ఏంటి, ప్రతిదీ ఆలోచిస్తూ తర్వాత వాళ్ళని కన్విన్స్ చేసే కెపాసిటీ వస్తే చాలా బాగుంటుంది. అన్నీ వదిలిపెట్టించేసి మనం కనుక ఏదో చదువుకున్నదే లవ్ చేసిందే వాళ్ళతోటే కంప్లీట్ అనుకుంటే రేపు రాబోయే కాన్సిక్వెన్సెస్కి మీరే బాధ్యత అవుతారు. కొంతమందికి అంత విల్ పవర్ ఉండదు, పేరెంట్స్ని ఎదిరించే ఇది లేక సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. 30% అది తప్పండి. సూసైడ్ ఈజ్ నాట్ ద సొల్యూషన్ ఫర్ ఎవ్రీవన్. సూసైడ్ అనేది 30%లో చేసుకోవద్దు. ధైర్యం ఉంటే సమాజము మరియు పేరెంట్స్ని కన్విన్స్ చేసే కెపాసిటీకి వెళ్ళాలి. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ని కమ్సే మనం గౌరవించి ఆ ఎక్స్పెక్టేషన్ లెవెల్కి వెళ్ళాలి. అందుకని ప్రతి ఒక్క యూత్కి నేను చెప్పే నా యొక్క సజెషన్ ఏంటంటే, మీరు ఇప్పుడు ఒక చదువుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి, మన లెవెల్ మన స్టేటస్ ప్రకారంగా మన సిచ్యువేషన్ ప్రకారంగా వెదర్ హీ సూటబుల్ ఫర్ అస్ ఆర్ నాట్ అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. అది పేరెంట్స్ కూడా ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. కొద్ది గొప్ప స్టార్టింగ్లో ప్రాబ్లం ఉంటుంది, తర్వాత ఖచ్చితంగా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. దీంట్లో ఇంకోటి చెప్పాలి సార్, తమరికి అవగాహన ఉంది కాబట్టి, ఈ లవ్ అన్నది మహిళ దగ్గర నుంచి ముందు వస్తుందంటారా, ఈ పురుషుడి దగ్గర ఈ బాయ్ దగ్గర నుంచి వస్తుందా? అంటే పర్సంటేజ్లో కూడా కొంచెం చెప్పాలా. ఎక్కువ శాతం చాలామంది చెప్పేది ఏంటంటే, ఈ సంఘటన జరిగిన చోట అమ్మాయే ప్రపోజల్ పెట్టింది అని కొంతమంది అంటారు. కొన్ని చోట్ల మీకు తెలియదు కాదు, ఈ కుర్రోడే పెట్టారంటారు. అందు గురించి ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వచ్చినా ఇది ఎంతవరకు అమలు జరుగుద్ది, అమలు జరగటానికి వీళ్ళు తీసుకోవాల్సిన ఫర్దర్ స్టెప్స్ ఏంటి? ఒకటి ఏంటంటే సార్, సాధారణంగా అమ్మాయిలు కొంచెం బిడియంగానే ఉంటారు. కాబట్టి 99% నాకు తెలిసినంత వరకు అమ్మాయిల నుంచి ప్రపోజల్ ఫస్ట్ ఉండదు. కాబట్టి అమ్మాయిని చూసి అబ్బాయిలు వెనుకబడ్డం అనేది కామన్గా నడుస్తుంటుంది. అది చూస్తూ వీడు 1-2 టైమ్స్ అటెంప్ట్ చేసేవారికి ఏదో టైం లోపల ఏదో ఒక పాయింట్ లోపల ప్రతి ఒక్కరికి ఒక వీక్ పాయింట్ ఉంటుంది. ఆ వీక్ పాయింట్ లోపల ట్రాప్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఆ ట్రాప్ నిజంగా కూడా ప్రేమ ఉండవచ్చు, ఖచ్చితంగా కొంతమంది ట్రాప్ కూడా అవుతుంటారు. కొంతమంది దొరికిన తర్వాత మళ్ళీ తప్పించుకోలేని పరిస్థితి లోపల ప్రేమ అంటూ అతనితో ఉంటారు. కానీ అది లాంగర్ ఉండదు. నిజమైన ప్రేమ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రతి ఒక్కరిని అగ్రీ చేయించాల్సిన పరిస్థితి వాళ్ళ మీద ఉంటుంది. ఎస్పెషల్లీ పేరెంట్స్ ఎందుకంటే వాళ్ళకు కొన్ని పిల్లల కన్నాక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని గౌరవిస్తూ మనసులో పెట్టుకొని ఆ లెవెల్ ఎవరమైనా క్యాస్ట్ కావచ్చు, వేరే ఇంకా ఆర్థిక పరంగా కావచ్చు, సమ్ ఎక్స్టెంట్ లోపల వాళ్ళు చూసేసుకొని చేసుకోవాలి. మెయిన్ ఫెయిల్ అవ్వడానికి ఒకటే ఒక కారణం ఏంటంటే, లవ్ పేర్స్ ఏమవుతుందంటే అన్ని వర్గాలు వాళ్ళకి దూరం అవుతాయి. ఒకవేళ అరేంజ్డ్ మ్యారేజ్లో అయితే ఏమవుతుందంటే, ఏదైనా డిస్ప్యూట్ వచ్చేసినా అటు పెద్దలు ఇటు పెద్దలు వచ్చి కూర్చొని అడ్జస్ట్ చేసి సెట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కానీ వేరే లవ్ పేర్స్తో ఆ అవకాశం పెద్దలు వాళ్ళిద్దరు పెద్దలు ఎక్కువ ఎవరు ఉంటారంటే వాళ్ళ తాలూకు ఫ్రెండ్స్ ఉంటారు. కానీ ఫ్రెండ్స్ కూడా ఆ టైంలో 1-2 years తర్వాత ఎక్కడో అక్కడ వెళ్ళిపోతుంటారు. ఈ పేరెంట్స్ కూడా చాలామంది అటు పేరెంట్స్ ఇటు పేరెంట్స్ కూడా ఈ మ్యారేజ్ ఇష్టం లేదనుకో వాళ్ళు ట్రై చేస్తూనే ఉంటారు, మా పిల్లవాడిని మేము తీసుకెళ్ళాలి, మా పిల్లల్ని మేము తీసుకోవాలని. ఇలాంటి సిచ్యువేషన్లో స్ట్రాంగ్ విల్ ఉండాలంటే ఒకవేళ అమ్మాయి తప్పు చేసినా లేదా అబ్బాయి తప్పు చేసినా వాళ్ళ మధ్యలో సెట్ చేసుకునేంత బ్రాడ్ మైండ్ ఉండాలి. లేకపోతే మాత్రం కొంచెం కష్టం అవుతుంది. కానీ అయినప్పటికీ ఇప్పుడు సమాజంలో చాలామంది లవ్ పేర్స్ సక్సెస్ అవుతున్నాయి. ఒకటే ఏంటంటే మనం ఆ లెవెల్లో ఎడ్యుకేషన్ అయి ఉండాలి,
ఆ లెవెల్లో ఆలోచించే కెపాసిటీ ఉండాలి. ఈవెన్ పేరెంట్స్ కూడా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే పిల్లల్ని మనుషుల్ని ఉట్టిగా బాధ పెట్టకూడదు. అతను తీసుకునే స్టెప్లో తప్పు ఉంటే మనం స్టార్టింగ్ నుంచి అబ్జర్వ్ చేస్తుండాలి. టీనేజ్ అయిన తర్వాత అమ్మాయి ఎక్కడ పోతుంది, ఎట్లా చేస్తుంది, వాళ్ళ యొక్క థాట్స్ని మనం గౌరవించాలి. ఒకవేళ ఏదైనా ప్రపోజల్ వచ్చేస్తే మీరు చూసి అబ్బాయి గురించి కూడా ఆలోచించేసి ఏమాత్రం అవకాశం ఉన్నా అని మిగిలిన ఈ 3 పాయింట్స్ వదిలిపెట్టించేసి వాళ్ళకి మనము పూర్తిగా సహకరించాలి. ఎందుకంటే ఇష్టపూర్వకంగా చేసుకోకపోతే జీవితాంతము బాధపడడం కంటే వాళ్ళ ఇష్టాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేసి ప్లీజ్ కోఆపరేట్ దెమ్. ఈ కార్యక్రమంలో చిన్న బ్రేక్. ఇంకానా? మరి ధర? రేటాగుందిగా. శ్రీ వెంకట్రమా జ్యువెలర్స్ 916 కేడిఎం హాల్ మార్క్ మెగా ఏసీ షోరూమ్ ప్రత్యేకంగా మీకోసం సరికొత్త ఆవిష్కరణ రేటాగ్తో శ్రీ వెంకట్రమా జ్యువెలర్స్. శ్రీ వెంకట్రామ జ్యువెలర్స్ ప్రొప్రైటర్ రాయపూడి వెంకట్రామారావు, రాయపూడి రంజిత్ కుమార్, గాంధీ చౌక్, ఖమ్మం. సర్వాంగ సుందరంగా ముస్తాబై ఇప్పుడు స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నది పెరుమాళ్ల. ఈ శుభ సందర్భంలో మేలో జరిగే చైత్ర వైశాఖ పెళ్లిళ్లకు పెళ్లి వారికి ఇదే మా ఆహ్వానం. మహిళలకు మేమందించే ప్రత్యేక కానుక పట్టు ఉత్సవ్. ఈ పట్టు ఉత్సవ్లో వేలాది రకాలు మీకోసం నిరీక్షిస్తున్నాయి. ప్రత్యేక ఆఫర్లు, ప్రత్యేక ధరలు, సరికొత్త రకాలు, కొంగొత్త డిజైన్లు. పెరుమాళ్ల, కమాన్ బజార్, ఖమ్మం. షూటింగ్స్, షర్టింగ్స్, లేడీస్ వేర్, మెన్స్ వేర్, బెడ్షీట్స్ ఒకే ఒక్క పెద్ద షాపింగ్ మాల్. అందులో వివిధ విభాగాలు. పెరుమాళ్ల, కమాన్ బజార్, ఖమ్మం. ఖమ్మం జిల్లాలోని మొట్టమొదటి 916 కేడిఎం హాల్ మార్క్ 2 అంతస్తుల మెగా ఏసీ షోరూమ్ నవకళ జ్యువెలర్స్, కమాన్ బజార్, ఖమ్మం. అందుకే మన కోసం నవకళ జ్యువెలర్స్ వారు ఐశ్వర్య లక్ష్మి గోల్డ్ సేవింగ్ స్కీమ్ ప్రవేశపెట్టారు. సామాన్యులకు అందుబాటులో ఉండేలా నెలకు 500, 1000, 2000, 3000 12 నెలలకు చెల్లించండి. 1 నెల ఇన్స్టాల్మెంట్ బోనస్ గా పొందండి. ప్రతి ఒక్క మెంబర్ కి 6వ నెలలో కాంప్లిమెంటరీ గిఫ్ట్ మరియు మేకింగ్ ఛార్జెస్ మీద 50% డిస్కౌంట్. మీ ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారు ఆభరణాలు సమకూర్చుకునేందుకు ఇదే మంచి అవకాశం. ఈ స్కీమ్ లో మీరు జాయిన్ అవ్వండి. ఇక మీ ఇంట బంగారమే బంగారం. ప్యూరిటీ ఈజ్ ఆఫ్ ప్రయారిటీ. తప్పక విచ్చేయండి. నవకళ జ్యువెలర్స్, కమాన్ బజార్, ఖమ్మం. కళాంజలి సిల్క్స్ ఖమ్మం నగరంలో అతి తక్కువ కాలంలో దినదినాభివృద్ధి చెందుతూ అందమైన పట్టు ఫ్యాన్సీ చీరలతో స్వాగతం పలుకుతోంది కళాంజలి. ఆడవారికి నచ్చే ముచ్చటైన చీరలు, మగవారికి క్లాత్ మెటీరియల్ అందుబాటు ధరల్లోనే లభిస్తున్నాయి. కళాంజలి సిల్క్స్, కమాన్ బజార్, ఖమ్మం. కళాంజలి సిల్క్స్. యాక్టివ్ ఫిట్నెస్ అండ్ లగేజెస్. మీరు నచ్చే, మీకు మెచ్చే ఆకర్షణీయమైన రంగుల్లో ట్రావెల్ బ్యాగ్స్, లేడీస్ బ్యాగ్స్, చిన్నపిల్లల ఆట వస్తువులు, మెన్స్ వేర్, ఇంకా మీరు స్లిమ్ అవ్వడానికి కావలసిన ఫిట్నెస్ మెటీరియల్స్ లభించును. దర్శించండి యాక్టివ్, ది బిగ్గెస్ట్ ఏసీ ఫిట్నెస్ అండ్ లగేజెస్ మెన్స్ వేర్ షోరూమ్, యాక్సిస్ బ్యాంక్ దగ్గర, వైరా రోడ్, ఖమ్మం. యాక్టివ్. ఈ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మేడం గారు, మీరు న్యాయ వృత్తిలో ఉన్నారు కాబట్టి ఈరోజు చాలా అంటే కొన్ని బయటకు వస్తున్నాయి, కొన్ని బయటకు రావట్లేదు. ప్రభుత్వ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ పెళ్ళిళ్ళు చేసుకున్న పెళ్ళిళ్ళు అంటే అది ప్రేమ కాదు, నలుగురు బంధుత్వాలు కలుపుకొని చేసుకున్న పెళ్ళిళ్ళు విడాకుల దాకా వెళ్ళిపోతుంటారు. అసలు ఏంటి అసలు ఉద్దేశం, వాళ్ళు ఎందుకు ఇలా చేసుకుంటుంటారు? చట్టాలు బాగా ఉన్నాయనే ఒక అపోహ, కుటుంబ వ్యవస్థని నిర్లక్ష్యం చేసేటువంటి, ప్లస్ ఇంకొకటి బంధువుల పట్ల అలక్ష్యం. అంటే ఉమ్మడి ఇదివరకు అంటే లోగడ ఉమ్మడి కుటుంబాలు చాలా, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పోయి మధ్యవర్తిత్వం తగ్గి స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే కెపాసిటీ పెరిగి వచ్చిన తిప్పలండి. అంటే వీళ్ళు ఆలోచించారంటారు, వెనకాల చిన్న పిల్లలు ఉంటారు, లేకపోతే అసలు నేను అనేదే వచ్చింది కదా. నేను అనే భావం అంటే నేను ఒక స్త్రీని, నాకు ఈ చట్టం ఉంది. వేదికలకి చెప్పే ప్రతి వాళ్ళ ఇంటిని చక్కదిద్దుకుంటున్నారు అనే ఆలోచన ఉండదు కదా. ఇప్పుడు నేను ఒక న్యాయవాదిని,
మాకు ఏదో కొన్ని ఉంటాయి, డిఫరెన్సెస్ ఉంటాయి. కుటుంబం గిన్నెలు ఉన్నాక శబ్దం వస్తుంది, కుటుంబం ఉన్నప్పుడు తప్పకుండా డిస్ప్యూట్స్ ఉంటాయి. కానీ అవి ఎలా ఉండాలంటే స్వీట్ తిన్న తర్వాత కారం తినేలా ఉండాలి, కానీ పూర్తి కారం కలుపుకొని తాగేలా ఉండదు. ఇప్పుడు నిజంగా చట్టాలు బాగున్నాయి, ఎక్సలెంట్గా ఉన్నాయి. ఎక్కడి వరకు ఉన్నాయి? అక్కడికి తీసుకెళ్ళి వదిలేసేదాకా ఉన్నాయి. సరే, నేను ఒకటి ఎంకరేజ్ చేస్తాను ఉమెన్ని, నిజంగా కష్టపడితే హెరాస్మెంట్ ఆ లెవెల్లో ఉంటే చట్టాలను ఉపయోగించుకోండి. కానీ పిల్లలు పుట్టిన తర్వాత మాత్రం మన జీవితాన్ని వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టాలి. నేను 2006లో అడ్వకేట్ ఎన్రోల్ అయ్యింది. అప్పుడు ఫస్ట్ ఎడిషన్ కోర్టులో జూనల్ ఒక 5-6 కనబడేవాళ్ళు. అంటే గుమ్మంకి కొంచెం ఒక 5. అప్పుడు ఐడెంటిఫికేషన్ కూడా ఉండేది కదా, ఈరోజు ఫ్రైడే జూనల్ కోర్టు జరుగుతుంది. కానీ ఇప్పుడు నేను అంటే 2013లో చూస్తే బార్లుగా అంటే అసలు 2వ గేట్ దాకా అందరూ పిల్లలు. వాళ్ళు ఏం తప్పు చేశారండి? ఇప్పుడు మనం పెళ్లి చేసుకున్న వివాహ వ్యవస్థకి కట్టుబడి వాళ్ళు కన్నారు, అంటే వాళ్ళు అడగలే మనల్ని కనమని. కానీ అడిగినప్పుడు అసలు ఆ పిల్లల్ని నిజంగా సార్ ఇంతకుముందు మాట్లాడుకుని చర్చ జరిగిన విధంగా అంటే నిజంగా ఆర్ఫన్స్ కాదు, తల్లిదండ్రులు ఉండే అనాథలే, లేక అనాథలు కూడా అది దేవుడు వాళ్ళ తలపైన రాసిన రాత. కానీ మనం కూడా దీనికి బాధ్యులు కుటుంబం నుండి వస్తుంది. ఎందుకంటే అమ్మాయిని పెంచాల్సిన రీతిలో కుటుంబం పెంచాలి. కానీ ఇక్కడ ఇప్పుడు స్త్రీ యొక్క ఇంటిని శాసించేది ఎవరంటే వాళ్ళ అత్తగారు. తల్లికి నచ్చట్లేదు ఇప్పుడు సంబంధాలు కానీ ఏది. ఆమె ఏమనుకుంటుందంటే నేను ఇది నిజంగా కూడా ఆమె తప్పులేదు. ఎందుకంటే పాపం తను లోగడగా అంటే ఏదో డిస్సాటిస్ఫాక్షన్ తన అత్తగారి వల్లనో తన ఆడబిడ్డల వల్లనో సఫర్ అయ్యి ఇప్పుడు నా కూతురికి ఇలా ఉండొద్దు, అంటే నా కూతురికి మంచిగా సంపాదన చేసే భర్త ఉండాలి, ఇట్లా ఆమె డ్రా చేసుకోగానే షాపింగ్కి వెళ్ళంగానే అంటే ఎటుపోతున్నాం అంటే మనకు అసలు కుటుంబ వ్యవస్థ ఉందా? లాస్ట్కి వెనక్కి తిరిగి చూస్తే మన వైపు 4 బంధువులు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ మనకు వస్తున్నారా? ఒక పలకరింపు ఉండరండి అస్సలు. సిటీలో చూస్తే ఇప్పుడు ఎందుకు వలసపోతున్నాం? మన పల్లెలు వదిలిపెట్టి పట్టణాలు ఎందుకు వెళ్తున్నాం? దేనికోసం? నిజమే, డబ్బులు సంపాదిస్తాం, నాగరికత సంపాదిస్తాం. నాగరికత అంటే అర్థం ఏంటి? కలుపుకొని పోతున్నామా, వదిలేసుకుంటున్నామా అనేది నాకు ఇంకా అర్థం అవ్వలేదు. ఒక అడ్వకేట్గా కూడా నేను మ్యాక్సిమం కేసెస్ ఎట్లా చూస్తా అంటే కుటుంబాన్ని కలిపి పిల్లలు పుట్టిండ్రు అని అంటే నేను మ్యాక్సిమం విడాకులు ఎంకరేజ్ చేయనండి. ఎట్టి పరిస్థితులు 20 నుండి 25 కుటుంబాలని మ్యాక్సిమం ఫీజు లేకుండా కలపండి. ఎందుకంటే కలపడానికే అసలు ఆ తిట్టో కొట్టో బతిమిలాడో అవి కలపడానికి చూస్తే, ఎందుకంటే వీళ్ళు చేసిన పాపానికి నిజమంటే దాంపత్యం పవిత్రమైన బంధమైనప్పటికీ అదొక రకమైన పాపమే. ఎందుకంటే వీఆర్ క్రియేటింగ్ ఒక మనుషుల్ని మనం పుట్టిస్తాను. ఆ పిల్లల్ని మనం సృష్టికి మనం ఏం చేస్తున్నాం? పౌరుల్ని తీర్చిదిద్దుతున్నామా లేకపోతే నేరస్తులుగా చేస్తున్నామా అనేది మనం ప్రశ్నించుకోవాలి. తల్లిదండ్రులుగా మనం ప్రశ్నించుకోవాలి. కాకపోతే చట్టాలని నిజంగా బలోపేతంగా చెయ్యండి. కానీ చివరి నేను ఒకటే స్త్రీలకి ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ నేను అనుకునేది ఏంటంటే స్త్రీని బట్టి బాగా ఉంటుందండి. బేస్డ్ ఆన్ ఇప్పుడు భారతదేశంలో మన కుటుంబ వ్యవస్థకి ఒక బలిష్టమైన చరిత్ర ఉంది. ఎందుకంటే ఎక్కడి నుండి చరిత్రకి చోళుల దగ్గర నుండి చూస్తే కుటుంబ వ్యవస్థకు ఉన్న బలీయమైన ఇది ఎక్కడ ఉండదు. ఇంటర్నేషనల్లో పొద్దున ఒక తండ్రి ఉంటాడట, సాయంత్రం ఒక తండ్రి ఉంటాడట. కానీ భారతదేశంలో 100 ఏళ్ళు కూడా 100 ఏళ్ళు మన ఒకటే భర్తతోటి ఉంటాం అనేది అందరికీ తెలుసు. అట్లాంటిది లేకుండా మనతో కూడా ఒకటో భర్త 2వ భర్త అనే రోజులు వచ్చినాయి చట్టాల వల్ల. చట్టాలు ఉండాలి, నిజంగా వాళ్ళు బాధితులకే ఉపయోగించాలి. అన్నెసరీ చట్టాలని వాడుకొని స్త్రీలు వాళ్ళ కొంగుల్లో నిప్పులు వేసుకొని కుటుంబ వ్యవస్థని పాడు చేయొద్దని నేను ఒక మహిళా న్యాయవాదిగా నా విజ్ఞప్తి. సార్ మీరు వచ్చేటప్పటికి అసలు ఇలా విడిపోట కారకులు పురుషుల స్త్రీల అంటే ఇటు తేడా ఉండొచ్చు అటు ఉండొచ్చు. ఇప్పుడు 2 చేతులు కలిస్తేనే మనం తప్పట్లు అన్నది ఒక దాంతో ఏం చేయలేము. ఈ తేడా ఎవరిలో ఎక్కువ కనపడుతుంది అంటారు? దాన్ని ఒకటేంటంటే సార్, ఫస్ట్ ఫ్యామిలీ అన్నప్పుడు మ్యారేజ్ అయినాక మ్యారేజ్లో మన రిలేటివ్స్ ఉంటారు, అన్నతమ్ములు ఉంటారు, అడుగుతమ్ములు ఉంటారు, అందరూ ఉంటారు సార్. ఫస్ట్ పాయింట్ రావడానికి విడిపోవడానికి కారణం ఎక్కడ? చిన్నప్పుడు ఏదో భార్య ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఆ ఎక్స్పెక్ట్ చిన్న బీజం నుంచి స్టార్ట్ అయ్యి పెద్ద లెవెల్లో వస్తుంది. ఆ పెద్ద లెవెల్లో వచ్చినప్పుడు ఇద్దరి మధ్య అన్యోన్యం ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి. అండర్స్టాండింగ్ డిఫరెన్స్ అయిపోతే ఖచ్చితంగా విడిపోవడానికి కారణం. అక్కడ భర్త భార్య అని చెప్పడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ఎవరితోటైనా కావచ్చు, ఒక ఫ్యామిలీలో అట్లా కావచ్చు, ఒక ఫ్యామిలీలో ఇట్లా కావచ్చు. కొన్ని టైంలో కూడా భర్తకి భార్య యొక్క ఫ్రీగా మూమెంట్ మాట్లాడుతుంటే 10 మందితో మాట్లాడుతుంటే డౌట్ వస్తుంది.
అది బీజం కావచ్చు. అంటే అప్పుడు స్టార్ట్ చేస్తాడు హరాస్మెంట్. కొన్ని టైం లోపల భార్య ఏం చేస్తుంది, పక్క అతను బాగా సంపాదిస్తున్నాడు, వీడు తక్కువ సంపాదిస్తున్నాడు, ఈమె కోరికలు నిలవట్లేదు అని చెప్పేసి అట్లా చూసి అట్లా కావచ్చు. అంటే ఇక్కడ మనము కరెక్ట్గా వీరి వల్ల వారి వల్ల అని చెప్పడం కష్టం సార్. కానీ ఏదేమైనా కానీ సమాజం లోపల ఒక్కసారి మనము మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకున్న మ్యారేజ్ అయిపోయిన తర్వాత మనకు కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, సొసైటీలో ఉంటాయి. మళ్ళీ మనకు పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల యొక్క రెస్పాన్సిబిలిటీ మనం నెత్తి మీద పడుతుంది కాబట్టి చిన్న చిన్న వాటిని మనం దృష్టిలో పెట్టుకోకూడదు. ఖచ్చితంగా పిల్లల పట్ల మన యొక్క కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి. పిల్లలు ఇవన్నీ కాకుండా సొసైటీలో మన బాధ్యత ఏంటిది? ఇప్పుడు సొసైటీకి మీరు ఏం ప్రజెంట్ చేస్తున్నారు? పిల్లల్ని మంచి భారతీయ పౌరులుగా ఇస్తున్నారా, లేకపోతే అఫెండర్స్గా ఇస్తున్నారా? అదొక్కటి ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. మీ లైఫ్తో సరిపోలేదు, సమాజంతో ముడిపడి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే చిన్న చిన్న పాయింట్ల మనము ఎక్కువ డీప్గా పోవద్దు, అది చినిగిపోయేంత వరకు లాకుండా చూడాలి. ఇంకొకటి ఏంటంటే ఈ మ్యారేజ్ వ్యవస్థ లోపల కట్టుబాట్లతో అన్నితో పాటు మనల్ని ప్రతి ఒక్కరు చుట్టుపక్కల వాళ్ళు కూడా మనకి సపోర్టివ్గా ఉండి వాళ్ళు ఏమైనా మనం చేసే మూమెంట్ ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తున్నారని ఆలోచన పెట్టుకోవాలి. ఇవన్నీ ఎథిక్స్ మీద నిర్భరమై ఉంటుంది. వీటిని అందరూ పాటించాలని చెప్పేసి మనం సార్ మీరిద్దరు కూడా ఒక బంధం, మీ బంధం ఆప్యాయత అనురాగం అన్యులతో చూసాం, చాలా సంతోషం. ఈరోజు ఈ బంధం టీం మీ ఇంటికి వచ్చింది. ఈ బంధం కార్యక్రమంలో మీరు ఇరువురు పాల్గొన్నారు. ఈ బంధం కార్యక్రమం మీ ఇద్దరికి ఎలా అనిపించింది? ఈ బంధం కార్యక్రమం సమాజానికి ఇద్దరు కలిసి ఒక నిమిషం చక్కటి మెసేజ్ ఇవ్వండి, మా కార్యక్రమం ఎలాగుందన్న దాని మీద. సార్, సమాజం లోపల ప్రతి ఒక్క వైఫ్ అండ్ హస్బెండ్స్కి ఎలా ఉండాలి, చిన్న చిన్న మిస్టేక్స్ అవుతూనే ఉంటాయి. ఆ మిస్టేక్స్ని మనం ఓవర్లుక్ చేస్తూ ఒకరినొకరు అన్యోన్యంగా ఎలా ఉండాలి, ఆ తర్వాత పిల్లల పట్ల మనం ఎలా ప్రవర్తించాలి, మనల్ని చూసి పిల్లలు నేర్చుకుంటుంటారు కాబట్టి వాళ్ళ సమక్షంలో మనం ఎలా ఉండాలి, ఆ తర్వాత సమాజంలో వాళ్ళు వెళ్తుంటారు కాబట్టి సమాజంలో కూడా వాళ్ళకి ఎలా లీడ్ చేయాలి, స్కూల్స్లో మళ్ళీ ఆ తర్వాత సొసైటీ లోపల ఎలా వెళ్ళాలి, ఇవన్నీ ఈ బంధం కార్యక్రమంలో చాలా స్పష్టంగా అడిగారు, క్వశ్చన్స్ వేశారు. ఈవెన్ ప్రేమ వివాహాలు కూడా ఎలా ఉంటాయి వాటి మీద కూడా అడిగారు. చాలా బాగుంది సార్. ఈ మెసేజ్ని ప్రతి సి ఛానల్ వ్యూయర్స్ అబ్జర్వ్ చేసి దీంట్లో పాజిటివ్ సెన్స్ని తీసుకొని ముందుకెళ్ళాలని చెప్పి ఆశిస్తున్నాం సార్. అదేవిధంగా ఇంత మంచి ఈ ఛానల్ని ఆర్గనైజ్ చేసిన ఈ ఆర్గనైజర్స్ కూడా మా ఇద్దరి తరఫున ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. మేడం గారు మీ భావన ఒక్క సెకండ్. చాలా ఎక్సలెంట్గా ఉందండి. అంటే లేట్ అయింది, ఇన్ఫ్యాక్ట్ ఇంకొంచెం ముందు ఉంటే బాగుండేది. మీడియా అంటే అసాంఘిక నాగరికత అనేది లేకుండా కుటుంబ వ్యవస్థ మీద కాన్సన్ట్రేషన్ చేసిన మీ బంధం టీంకి కృతజ్ఞతలు. చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఎట్లా అంటే మీరు ఒక జంట నుండి తీసుకొచ్చి కుటుంబ వ్యవస్థ దాకా తీసుకొచ్చి వదిలిపెట్టారు. ప్రశ్నావళి క్రమము చాలా బాగుంది. మహిళకు పెద్దపీట వేశారు. నిజంగా కూడా మహిళలకి పెద్దపీట అందరు వేస్తున్నారు, మీ సి ఛానల్ కూడా వేసింది. మీరు అన్ని అనురాగాలు ఆప్యాయతలు అనేది ఇంకొంచెం ఎక్కువగా ఏదో ఒక ప్రెస్క్రైబ్డ్ టైం కాకుండా అన్ని ఛానల్స్లో వచ్చేటట్టు చేస్తే ఇంకొంచెం మెసేజ్ అంటే ఫ్రీక్వెంట్ ప్రతి ఒక్కరికి వెళ్తుంది. ఎందుకంటే మీరు ఒక్క ఛానల్ కాకుండా ప్రతి ఒక్కళ్ళు ఒక న్యూస్ ఛానల్ లాగా నిజంగా అనుబంధం కార్యక్రమం ఒకటి పెట్టి అసలు మన పురాణ వ్యవస్థ ఎట్లా ఉన్నది, భారతదేశ కుటుంబ వ్యవస్థ ఎట్లా ఉంది, మన బంధాలు ఎలా ఉన్నాయి, కనీసం ఒక 10 మంది 11 మంది కుటుంబం ఉండేది, ఇద్దరము ఒక్కళ్ళమే ఎందుకు ఉంటున్నాం అనే దాని మీద అవగాహన కల్పించింది. ఈ బంధం కార్యక్రమంతో అట్లీస్ట్ సమాజంలో ఏ 10 మంది అయినా కానీ ఇలా ఉండాలి అని చెప్పేసి బాగుపడితే సార్ మీ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ సార్. ఐ విష్ దిస్ షుడ్ కంటిన్యూ సార్. దీన్ని పాటిస్తూ చాలామంది ఎంతోమంది ఎన్నో ఈ ఎథిక్స్ కొన్ని నేర్చుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని ఆశిస్తున్నాం సార్. ఈరోజు ఈ బంధం కార్యక్రమంలో పాల్గొనే దంపతులకు శ్రీ సాయి సెలక్షన్స్ ముస్తఫా నగర్ నుంచి మేడం గారికి ఒక చిన్న గిఫ్ట్ మేడం గారికి ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. అదేవిధంగా ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వారందరూ చూసే విధంగా వెబ్ ఛానల్ వైటీవీ నుంచి సార్ గారికి ఒక గిఫ్ట్. సాయి
సాయి సెలక్షన్స్. సాయి సెలక్షన్స్ డ్రెస్ మెటీరియల్స్, శారీస్, మెన్స్ వేర్ ఇవన్నీ ఒకే చోట సాయి సెలక్షన్స్ లో లభిస్తున్నాయి. లేటెస్ట్ వెరైటీలు, గ్రేటెస్ట్ డిజైన్ వస్త్రాలు, ఇంకా చుడిదార్స్, పంజాబీ వెరైటీలు, అన్ని రకాల ఫ్యాన్సీ శారీస్ కోసం విచ్చేయండి. సాయి సెలక్షన్స్, మిషన్ హాస్పిటల్ దగ్గర, ముస్తఫా నగర్ రోడ్, ఖమ్మం. సాయి సెలక్షన్స్. ఇంకానా? మరి ధర? రేటాకుందిగా. శ్రీ వెంకట్రమా జ్యువెలర్స్, 916 కేడియం, హాల్మార్క్ మెగా ఏసీ షోరూమ్ ప్రత్యేకంగా మీకోసం సరికొత్త ఆవిష్కరణ. రేటాతో శ్రీ వెంకట్రమా జ్యువెలర్స్. శ్రీ వెంకట్రామ జ్యువెలర్స్ ప్రొప్రైటర్ రాయపూడి వెంకట్రామారావు, రాయపూడి రంజిత్ కుమార్, గాంధీ చౌక్, ఖమ్మం. సర్వాంగ సుందరంగా ముస్తాబై ఇప్పుడు స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నది పెరుమాళ్ల. ఈ శుభ సందర్భంలో మేలో జరిగే చైత్ర వైశాఖ పెళ్లిళ్లకు పెళ్లి వారికి ఇదే మా ఆహ్వానం. మహిళలకు మేమందించే ప్రత్యేక కానుక పట్టు ఉత్సవ్. ఈ పట్టు ఉత్సవ్లో వేలాది రకాలు మీకోసం నిరీక్షిస్తున్నాయి. ప్రత్యేక ఆఫర్లు, ప్రత్యేక ధరలు, సరికొత్త రకాలు, కొంగొత్త డిజైన్లు. పెరుమాళ్ల, కమాన్ బజార్, ఖమ్మం. షూటింగ్స్, షర్టింగ్స్, లేడీస్ వేర్, మెన్స్ వేర్, బెడ్షీట్స్ ఒకే ఒక్క పెద్ద షాపింగ్ మాల్. అందులో వివిధ విభాగాలు. పెరుమాళ్ల, కమాన్ బజార్, ఖమ్మం. ఖమ్మం జిల్లాలోనే మొట్టమొదటి 916 కేడియం హాల్మార్క్ 2 అంతస్తుల మెగా ఏసీ షోరూమ్ నవకళ జ్యువెలర్స్, కమాన్ బజార్, ఖమ్మం. అందుకే మన కోసం నవకళ జ్యువెలర్స్ వారు ఐశ్వర్య లక్ష్మి గోల్డ్ సేవింగ్ స్కీమ్ ప్రవేశపెట్టారు. సామాన్యులకు అందుబాటులో ఉండేలా నెలకు 500, 1000, 2000, 3000 12 నెలలకు చెల్లించండి. ఒక నెల ఇన్స్టాల్మెంట్ బోనస్ గా పొందండి. ప్రతి ఒక్క మెంబర్ కి 6వ నెలలో కాంప్లిమెంటరీ గిఫ్ట్ మరియు మేకింగ్ ఛార్జెస్ మీద 50% డిస్కౌంట్. మీ ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారు ఆభరణాలు సమకూర్చుకునేందుకు ఇదే మంచి అవకాశం. ఈ స్కీమ్ లో మీరు జాయిన్ అవ్వండి. ఇక మీ ఇంట బంగారమే బంగారం. ప్యూరిటీ ఈజ్ అవర్ ప్రయారిటీ. తప్పక విచ్చేయండి. నవకళ జ్యువెలర్స్, కమాన్ బజార్, ఖమ్మం. కళాంజలి సిల్క్స్. ఖమ్మం నగరంలో అతి తక్కువ కాలంలో దినదినాభివృద్ధి చెందుతూ అందమైన పట్టు ఫ్యాన్సీ చీరలతో స్వాగతం పలుకుతోంది కళాంజలి. ఆడవారికి నచ్చే ముచ్చటైన చీరలు, మగవారికి క్లాత్ మెటీరియల్ అందుబాటు ధరల్లోనే లభిస్తున్నాయి. కళాంజలి సిల్క్స్, కమాన్ బజార్, ఖమ్మం. కళాంజలి సిల్క్స్. యాక్టివ్ ఫిట్నెస్ అండ్ లగేజెస్. మీరు నచ్చే, మీకు మెచ్చే ఆకర్షణీయమైన రంగుల్లో ట్రావెల్ బ్యాగ్స్, లేడీస్ బ్యాగ్స్, చిన్నపిల్లల ఆట వస్తువులు, మెన్స్ వేర్, ఇంకా మీరు స్లిమ్ అవ్వడానికి కావలసిన ఫిట్నెస్ మెటీరియల్స్ లభించును. దర్శించండి యాక్టివ్, ది బిగ్గెస్ట్ ఏసీ ఫిట్నెస్ అండ్ లగేజెస్ మెన్స్ వేర్ షోరూమ్, యాక్సిస్ బ్యాంక్ దగ్గర, వైరా రోడ్, ఖమ్మం. యాక్టివ్. న్యాయ వృత్తిలో చక్కటి సందేశాలను ఇస్తూ సమాజానికి సేవలు అందిస్తూ నిజంగా వారి సేవల్ని గుర్తించడం ఎంత కష్టమో చెప్పలేని పరిస్థితి. అంత చక్కగా చెప్పుకుని వచ్చారు. ఈరోజు పేదలు అన్న వాళ్ళ మీద అభిమానంతో కేసులు కూడా ఉచితంగా వాదిస్తూ తమ వంతు సహకారం సమాజానికి అందిస్తూ ఈ చక్కటి కార్యక్రమంలో మాతో పాల్గొన్నారు విజయశాంత గారు, ప్రముఖ న్యాయవాది, ఖమ్మం. ఈ కార్యక్రమం ద్వారా వారి భర్త గారు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నత స్థానంలో ఉన్నారు. వాళ్ళు కూడా చక్కని సందేశం ఇచ్చారు. ఈరోజు సమాజం, పిల్లలు, భార్యాభర్తలు అందరూ బాగుండాలి, కన్న తల్లి తండ్రిని కూడా గౌరవించాలి. యువత ఒక ఆలోచన మార్గంతో ప్రేమ లేదా పెళ్ళి అనేది ఆలోచించి అటు తల్లిదండ్రులను ఇటు ప్రేమించిన అమ్మాయిని కానీ ఇబ్బంది పడకుండా అటు ఇటు సర్దుబాటు చేసుకొని వివాహం చేసుకునే పరిస్థితి దాకా రావాలి. లేనిపోని ప్రేమలు చేసుకోకూడదు, సమాజంలో గుర్తింపు రావాలని ఒక సందేశాన్ని ఇద్దరు ఇచ్చారు. కాబట్టి వారికి ధన్యవాదాలు. మా టీం తరపున, బంధం టీం తరపున వారి కుటుంబానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. నమస్కారం. Na na na
da da